తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇస్తామని అధికారాన్ని 2 టర్ములు అనుభవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గాలి కొదిలేసింది. కొన్నింటిని నెరవేర్చినా మొత్తంగా చూస్తే అంతా మింగేసిందనే టాక్ వచ్చింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే అభిప్రాయము ఎన్నికల ముందు వ్యక్తమైంది. అన్నట్లుగానే మార్పును ఆహ్వానించిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై కూపిలాగే ప్రయత్నం చేస్తోంది. తద్వారా తమ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలు తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అందిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందా? సంక్షేమం పథకాల పేరుతో నయా వంచనకు పాల్పడిందా అంటే అవునంటోంది అప్పటి విపక్షం. ప్రస్తుతం అధికార పక్షమైన కాంగ్రెస్ ఇదంతా బీఆర్ఎస్ లెక్కలు చెప్పాల్సిందేనని తెలంగాణ 3వ దఫా అసెంబ్లీ తొలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అప్పులపై ప్రధాన చర్చకు తెరలేపింది విద్యుత్ శాఖ. టీఎస్పీఎస్సీ అక్రమాలు, నీటిపారుదల రంగాల అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాలు వేదికగా చర్చ ఆసక్తికరంగా సాగింది. తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ వాతావరణం కల్పిస్తామని, గొంతు నొక్కే ప్రయత్నాలేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ద్వారా హామీ ఇచ్చారు. విపక్ష సభ్యులకు కావాల్సినంత సమయం ఇస్తామని, ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉండబోతుందని, గత ప్రభుత్వం చేసిన తప్పుల లెక్కలు మాత్రం తేల్చుతామంటున్న తనదైన శైలిలో తేల్చి చెప్పారు. తెలంగాణలో మీరు చేసింది, మేం చేయాల్సింది ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పే బాధ్యత అధికార విపక్షాలపై ఉన్నదనే విషయాన్ని ఎవరు విస్మరించరాదు. అంత సంయమనం పాటించాల్సిందేనని చర్చలే ఏ మాట కామాటే చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు సాగుదామని, ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అమరుల ఆశయాలను నెరవేర్చేదాకా కంటి మీద కూనుకు లేకుండా శ్రమిద్దామని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. సీఎం రేవంత్ ఇదంతా ఒక ఎత్తుగా సాగుతోంది. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్రం మొత్తం అప్పులను 6,71,757 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు 6,71,757 కోట్లుగా ఉందని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం 72,658 కోట్లుగా ఉండగా 10 ఏళ్లలో సగటున 24.55% పెరిగాయని తెలిపింది. ప్రస్తుత రాష్ట్ర రుణం 3,89,000 కోట్లుగా ఉందని వెల్లడించిన సర్కార్ ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు 59,414 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పులు 72,658 కోట్ల నుంచి 6,71,757 కోట్లకు పెరిగినట్లు శ్వేతపత్రంలో పేర్కొంది. ప్రభుత్వం కాగ్ రిపోర్టులోని అంశాలను నివేదికలో పెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5% మాత్రమే చేసినట్లు వెల్లడించింది. బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20% అనంతరం ఉందన్న సర్కార్ 10 ఏళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2022-24లో రాష్ట్రాలు తమ బడ్జెట్లో సగటున 14.7% విద్యపై ఖర్చు చేస్తామని అంచనా వేసింది. తెలంగాణ మాత్రం 7.6% ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది. ఇది అత్యల్పంగా ఉందని ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 4,098 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీనికి విరుద్ధంగా గత 10 ఏళ్లలో రాష్ట్రం ఎస్పీవీల మొత్తం అప్పు 2014-15లో 72,658 కోట్ల నుంచి 6,71,757 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ను లేఖ రాయడం తెలిసిందే. అయితే అధికార కాంగ్రెస్ పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము వివరణలు కోరినా సమాధానాలు రాలేదని అంటున్నారు.
కాంగ్రెస్ శ్వేతపత్రాలకు సమాధానంగా తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు. అసెంబ్లీలో శ్వేతపత్రాలపై చర్చ సమయంలోనే 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులు ఫ్యాక్ట్ షీట్ పేరిట రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై బీఆర్ఎస్ 2 నివేదికలను విడుదల చేసింది. ఇప్పుడు వాటిలోని అంశాలను క్రోడీకరించడంతో పాటు రంగాల వారీగా మరిన్ని వివరాలు జోడిస్తూ శ్వేతపత్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతకుముందు కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో ట్వీట్ చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే సహించాం. విఫల రాష్ట్రం చూపించాలని ప్రయత్నిస్తే భరించాం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు శ్వేతపత్రం విడుదల చేశామని ప్రకటించారు. మరి గతంలో తెలంగాణ స్వరాష్ట్రం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం హోదాలో కేసీఆర్ కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కన్నా భావోద్వేగంతోనే శపథమే చేశారనే టాక్ ఉంది. మరి వాస్తవంలో జరిగిందేమిటి? రాష్ట్రానికి ఒనగూరిందేమైందని ఉందా? తెలంగాణలో వచ్చాక అధికారం మార్పిడే జరిగింది కానీ అభివృద్ధి, పేదరికం, నీళ్లు, నియామకాలు జరగలేదు. కానీ అభివృద్ధి, సంక్షేమం పేరుతో నిధులు ఖాళీ అయ్యాయనే ఆరోపణలు బీఆర్ఎస్ మూటగట్టుకుంది. ఏది ఏమైనా ప్రజల ఖజానైతే ఖాళీ అయ్యింది. ఇందులో జరిగిన అభివృద్ధి ఎంత, అవినీతి ఎంత అనేది అప్పటి అమాత్యాలకే తెలుసు. మరి అందుకే నూతన సీఎం రేవంత్ రెడ్డి తిగలారుకున్నారు. గత ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాత సీసాలో కొత్త సారగ పాలన సాగిస్తుందా? గత ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రాలు, అవినీతి మూలాలు తవ్వకుండా అదే గీతిలో పడి కొట్టుకుపోతుందా అనే 1,00,000 ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతోంది. అందుకే కాలంలో పరుగైతే సీఎం రేవంత్ తస్మాత్ జాగ్రత్త అంటుంది తెలంగాణ సమాజం. ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ ను దక్కరించిన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించడం పెద్ద సమస్యేమీ కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ పాలన సాగించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా సాగేందుకు పట్టుదలతో ముందుకు సాగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.